Smoking is injurious to health. It causes cancer. రా ఇక్కడ చూడండి ఎవరొచ్చారో సర్ప్రైజ్. దా బ్యాగ్ ఇవ్వు. కూర్చో కూర్చో. ఏమైంది మిమి? ఇంకా నీ కాలేజ్ మొదలవలేదా? నువ్వేంటి ఇక్కడికి ఇలా వచ్చావు? నేనేం చెప్తున్నానంటే యాక్చువల్లీ నేను చెప్పడమే మర్చిపోయాను. నేను మీకు మిమి నాకు ఫోన్ చేసి నిన్నే చెప్పింది వాళ్ళ కాలేజ్లో రెనోవేషన్ ఉందని, దాని కారణంగానే హాలిడేస్ నడుస్తున్నాయని. దాని కారణంగానే తనని ఇక్కడికి పిలిచాను మనతో గడపడానికి. తర్వాత మళ్ళీ సెకండ్ పార్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు తను మనతోనే ఉంటుంది కదా. ప్లీజ్ మీరు వద్దనకండి. మేము నువ్వు తొందరగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా, ఫ్రెష్ అయ్యిరా. నేను లోపలికి వెళ్ళనా? లోపలికి వెళ్ళు వెళ్ళు. మీరు ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నారు? నువ్వు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ అమ్మాయిని వదిలించుకో. దీనిలోనే అందరి మంచి ఉంది. ఈ మధ్య నేను గమనిస్తున్నాను, మీ అక్క చెల్లిద్దరూ చాలా ప్లానింగ్లు చేస్తున్నారు. ఏమంటున్నారు? ఆ సామెత గుర్తుందా నీకు? ఓరుమని గాలి వానలో ఉత్తి పడవ తీసుకుని వెళ్ళకూడదని గుర్తుందా లేదా? నోరు మూసుకుని ఇక్కడ కూర్చో. ఇదొక్కటి గుర్తుంచుకో, 9 గంటల కల్లా నువ్వు ఇంట్లో ఉండాలి. అర్థమైందా నీకు? తను ఎప్పుడు వస్తుందా ఏంటి? కొద్ది రోజుల కోసమే కదా వచ్చింది ఇక్కడికి. కొద్ది రోజులే ఉంటుంది తనతో. మీరేది చేయకుండా సరిగ్గా ఉండండి. కొద్ది రోజుల కోసం అని వచ్చింది. మీరు ఏది చేయకుండా సరిగ్గా ఉంటే చాలా బాగుంటుంది. కొద్ది రోజులైనా నన్ను శాంతంగా ఉండండి. ఏ రోజైతే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో ఆ రోజే నీకు శాంతి లభిస్తుంది. అంతకు మించి నీకు వేరే దారి లేదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. వెళ్ళు వెళ్ళు, ఇలా ఊరికే ఇక్కడ కూర్చో, లోపలికి వెళ్ళు. ఏమైంది అక్క? అక్క ఏమైంది? మీరెందుకని ఏడుస్తున్నారు? చెప్పు, ఏం జరిగిందో. నేను ఇక్కడ రావడం వల్లేనా? నేను ఇక్కడికి రావడం బాగా నచ్చలేదు కదా? చెప్పు, నిజం చెప్పా. మనసుకు దగ్గరున్న వారితో కూడా చెప్పలేము, ప్రతిదీ చెప్పుకోలేము. చాలా కష్టంగా ఉంటుంది అక్క. నేను నీ చిన్న చెల్లని. నువ్వు నాతో ఏదైనా ఎప్పుడైనా చెప్పగలవక్క. నేను ఎక్కడికి వెళ్ళను. నేను నీదాన్నక్క. నువ్వు నా చిన్న చెల్లెవి, నా కూతురు లాంటి దానివి. అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళినప్పుడు నిన్ను నా దగ్గరే వదిలేసింది. అప్పుడు చాలా చిన్నదానివి. ఎంత పెద్దగా అయిపోయా. 10 సంవత్సరాలైపోయింది. అక్క అక్క ఒక్క విషయం చెప్తావా? నువ్వు ఇంత మంచిదానివి. నువ్వు బావని ఎందుకు భర్తగా ఎంచుకున్నావక్క?
ఎందుకు? ఎలాంటి వాడు తను? ఎందుకు నువ్వు తను ఎంచుకున్నావు? నాన్న చనిపోయాక నాకేం అర్థం కాలేదు నేను నిన్ను ఎలా చూసుకుంటాను అని. నాన్నగారు ఏది వదలలేదు తన చనిపోయే ముందు. కేవలం ఒక ఇల్లే వదిలేశారు. దానివల్లే మనని చూడడానికి ఎవరో ఒక్కరు కావాల్సి ఉండే. అందుకేనా తనని ఎంచుకున్నావు? నన్ను చదివించుకోవడానికి నీ చదువు నువ్వు వదిలేసుకున్నావు. ఓ నో, అలా ఏం లేదు. ఎందుకు వదిలేశానంటే నాకు నచ్చేదే కాదు అని నమ్ముతున్నాను. కాలేజ్లో సెకండ్ వచ్చే అమ్మాయి చదువుకోవడం ఇష్టం లేదు. ఇదంతా నాతో చెప్పకక్క. అరే రామా, ఎంత పెద్దదానిలా మాట్లాడుతున్నావు. విను, నీకు తెలుసా నీ బావగారిని ఎక్కడ కలిశాను? కాలేజ్ ఫెస్ట్లో. వారక్కడ గెస్ట్ అపీరెన్స్లో వచ్చారు. అక్కడే నచ్చారు. పెళ్లి చేసుకుంటానన్నారు. నేను వినగానే సరేనన్నాను. కానీ ఒక షరత్ అని చెప్పాను. నా చిన్న చెల్లుందని, తను నా దగ్గరే ఉంటుందని, తన చదువు నేనే చూసుకుంటానని. అంటే రెడీ అయిపోయారు. దాని తరువాత నీకొక విషయం తెలుసా? ఈ ప్రపంచం మొత్తంలో నేను ప్రేమించేది నిన్నే, నా అక్కని, నా అమ్మని. ఒక మాట గుర్తుంచుకో, నేను నీకోసం ఏదైనా చేయగలను. ఏదైనా చాలు. నాకు నీ ప్రేమ అప్పుడే తెలుస్తుంది ఎప్పుడైతే నువ్వు నీ ఎగ్జామ్లో 1 నంబర్ తెచ్చుకుంటావో. సరేనా? నేను బాగా ట్రై చేస్తున్నా అక్క. ఇది చూడు, బావగారికి ఏమైంది? ఇలా వచ్చారండి? నాటకాలకి రిహార్సల్స్ ఉన్నాయి కదా, దానికోసం. ఎప్పటి నుంచి కాలేజీలో జాయిన్ అయ్యావో యాపిల్ పండ్లా మెరిసిపోతున్నావు. చాలా ప్రశ్నలు అడుగుతున్నావు నువ్వు. నీ చెల్లికి ఎలాంటి పాఠాలు నేర్పిస్తున్నావేంటి? నన్ను ప్రశ్నించి అంతగా పెద్దాన్ని అయ్యావా నువ్వు? ఇప్పుడు టైం ఎంత అయింది? ఎంతవరకు నువ్వు ఇక్కడే ఎందుకున్నావు? వెళ్ళు, నీ రూమ్లోకి వెళ్ళు. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తా. అయిపోయిందా అన్ని చేసి? నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలా? తొందరగా తయారవు, బయట తను వెయిట్ చేస్తున్నాడు. నేను ఈరోజు ఏం చేయలేను. నాకేం బాగా అనిపించట్లేదు. నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే కనుక వాడి రూమ్కి నీ చెల్లిని పంపిస్తాను. నువ్వు అలాంటిది ఏదైనా చేస్తే నేను నిన్ను వదలను. నువ్వేం చేస్తావే? చంపేస్తావా? నన్నే చంపేస్తావా? నన్ను చంపేంత ధైర్యం ఉందా నీలో? సిగ్గనిపించట్లే? పెళ్లి చేసుకొని రోజు కొత్త వాడిని తీసుకొచ్చి వాడితో ప్రతి రాత్రి. నేనింక ఇది చెయ్యలేను. నన్ను వదిలేయిగా. నన్ను వదిలే. నా జీవితాన్ని మొత్తం నాశనం చేసేసావు. నన్ను నువ్వు నా భార్యవు కదా, మరి నువ్వు చేయకపోతే మనం తినడానికి తిండి ఎలా దొరుకుతుంది? ఇంకా మన మధ్య ఉన్న మన సీక్రెట్
అదే బయట ప్రపంచానికి తెలిస్తే మీ ఇద్దరిలో ఎవరు కూడా మీ అక్క చెల్లెలు శవాలు కూడా ఎక్కడా దొరకవు. దయచేసి దయచేసి నన్ను నమ్మండి. హా. నేను నేను ఎప్పుడు ఎప్పుడు ఎవరితో ఏది చెప్పను. మీ మీ పరువు, మీ ప్రతిష్ట అందరి ముందు అలానే ఉంటుంది. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటావు నాకు తెలుసు. నాకు ముక్తిని ప్రసాదించండి. పద, త్వరగా తయారై బట్టలు మార్చుకుని వచ్చేసాయి, సరేనా? నేను బయట వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఇలా టైం వేస్ట్ చేస్తే నాకు అసలు నచ్చదని నీకు తెలుసు కదా. వెళ్ళు, తొందరగా వెళ్ళు. రెడీ అయ్యిరా. ఏమైపోయింది ఇదంతా? చుంబలిక 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 రే హాయ్. ఈరోజు ఇద్దరిని పిలిచాను. ఒక్కరిని అలా చూస్తూ చూస్తూ నా కళ్ళకి బోర్ కొట్టేస్తుంది. నేను వెళ్తాను, నువ్వు రెడీగా ఉండు. నేను వెళ్ళను. దొంగముండ వెళ్ళదంట. వెళ్ళు. ఏం చేసావు? ఏం చేసావు నువ్వు? ఏం చేసావు? సరిగ్గా చేశాను, నేను సరిగ్గా చేశాను. ఏం చేసావు ఇదంతా? నీకోసం మంచే చేశాను. నీకేదైతే మంచిదో నేను అదే చేశానక్క. నేను అదే చేశాను. నీకు ముక్తిని ప్రసాదించాను. ఈ జంతువుతో నీకు ముక్తిని ప్రసాదించాను. ముక్తిని ప్రసాదించానక్క, ముక్తిని.